బీర్ తాగొచ్చిన అన్నారు. అఘోర సాధువులు ఎవడన్నా బీర్ తాగుతాడా? వాడు ఏమనాలి మిమ్మల్ని మీరు చెప్పండి. నేను తాగుకుంటే మళ్ళీ పూజ చేసిన, మళ్ళీ పూజలో ఇట్లా హోమంలో పోసుకుంటే నేను తాగుకుంటే పూజ చేసి వచ్చినాయి. భయ్యా నువ్వు అర్జెంట్గా ఇక్కడ నుంచి దిగేవా? జోక్ కాదు ఇది, నా కోపం వస్తుంది. మీరు నేను తాగుతూ పూజ చేస్తా, చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే. మీ గురువుగారు ఎవరు? మా గురువుగారి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎక్కడ నేర్చుకోరు మీరు? నేను నా ఇంట్లో కాశీలో, తమిళనాడులో, హిమాలయాస్. అంటే మీ గురువుగారే మీ ఇంటికి వచ్చి నేర్పించిండా రోజు అప్ అండ్ డౌన్ హిమాలయ టు కరీంనగర్? ఈ మూమెంట్లో కూడా నేను మా గురువుతో మాట్లాడాలనుకుంటే ఇట్లా మాట్లాడగలుగుతాను. మీరు గొప్ప బాబా లేదా గొప్ప స్వామి లేదా గొప్ప సాధువు అని చెప్పి నేను నమ్మాలంటే వినండి, బయట ఘోరంగా వర్షం పడుతుంది, వానకాలం కదా. ఆ వర్షాన్ని ఒక 10 నిమిషాలు ఆపితే సరే నాకు చిన్న పని ఉన్నది చూసుకొని వస్తే ఆపగలుగుతారా? ఆన్సర్ చెప్తే వినే అంత ఓపిక ఉందా? ఇంత ఇప్పుడు గంట సేపటి నుంచి ఏమంతా టైం పేకాడుతున్నామేంది ఇద్దరం కలిసి? ఆ కవర్లో చెయ్యి ఎందుకు అట్లా పెడతారు? కొంపదీసి నా మీద ఏమైనా ప్రయోగం చేస్తారు, ఈ లంజోడు కావాలని ఏమన్నా అట్లా ఏమైనా ఉందో చెప్పండి. ఇప్పుడు మీరు ఏమన్నా కూడా అజ్ఞానంతో అనుకుంటారు.